ఓ పని చెయ్యమ్మా, హియరింగ్ మిషన్ ఇస్తాను, పెట్టుకో. డాక్టర్, ఇప్పుడున్న స్థితిలో నీకు వినిపించాలంటే ఇంతకన్నా మరో మార్గం లేదమ్మా. డాక్టర్. అమ్మగారు, అమ్మగారు, మరే సెమిటి మేడానికి సంగీతం ఒకటే తక్కువ. ఏటమ్మగారు, పాటలు వింటున్నారా? కాదు, నీ మాటలు వింటున్నాను. వినిపిస్తే కదా వినడానికి. వినిపిస్తున్నాయే. నీ మాటలు వినిపించడమే కాదు, నీ బుద్ధి కూడా కనిపిస్తోంది. అమ్మగారు, అయితే ఆ మిషన్ పాటలది కాదు, మాటలు వినిపించేదన్నమాట. అవును, అయితే తప్పైపోయింది, క్షమించండి అమ్మగారు. తప్పు నీది కాదే, నాది. నాలో ఉన్న లోపనిది. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. ఓలమ్మో, ఓలమ్మో. చెవిటి దాన్నైనంత మాత్రాన ఇంత చులకనా? అయ్యా, అది సంగతి. మీ కళమ్మకి చెప్పిన మాట వినిపించట్లేదు. చెవుడు, బ్రహ్మ చెవుడు. నిజమా? అవునండి, ఆయనేం అబద్ధం చెప్పటం లేదు. పైగా కళ్ళ మీద చాడీలు చెప్తే మాకేం వస్తుంది కదండి? అవును. అరే, అబద్ధాలాడితే వచ్చేదే ఉందండి. నిజమే, కళకి బ్రహ్మచెవుడు. ఒక డైలాగు చెప్పించడానికి 2 రోజులు పట్టిందండి నాకు. షూటింగ్ అంతా వేస్ట్. ఇక నేను ఆ పిల్లతో వేగలేను. తర్వాత మీ ఇష్టం. అవునండి, వినిపించకపోతే ఇంక డైలాగ్ ఏంటి? మాడ్యులేషను, ఎక్స్ప్రెషను, రియాక్షను అన్నీ జీరో. తర్వాత మీ మీ ఇష్టం. చెవిటి దాన్ని నా తలకి రుద్ది మీరు చిద్విలాసంగా కూర్చుంటాను అంటే కుదరదు. తాడో పేడో ఇవాళ తేలిపోవాలి. అది కాదు డైరెక్టర్. అయ్యా, మీకు కళ మీదున్న అభిమానానికి ఒక నమస్కారం. ఇలా మీరు అభిమానాలకి అనురాగాలకి పోతే పుణ్యకాలం కాస్త మించిపోతుంది. అనుకున్న టైంకి పిక్చర్ పూర్తి కాదు. ఆ తర్వాత బడ్జెట్ ఇంత అయింది ఎందుకు? వడ్డీలు కట్టలేకపోతున్నాను, పీకలో దాకా మునిగిపోయాను అంటే మాత్రం అందుకు బాధ్యుడిని నేను కాను. మీరు ఆవేశపడకండి. చెప్పాల్సింది మెల్లమెల్లగా నెమ్మదిగా చెప్పండి. ఈయనేం చిన్నపిల్లాడు కాదుగా, చెబితే అర్థం చేసుకోకపోరు. ఏమండి? అవును, అయితే ఇప్పుడు ఏడ్ చేద్దారి. నేను ఇలా చెబుతున్నానని మరోలా మీరు అనుకోనంటే చిన్న మాట చెప్పు. మీరేమో అనుకోరు, హామీ ఇస్తున్నారు. అబ్బా చెప్పవయ్యా. అయితే జరిగిందేదో జరిగిపోయింది అనుకుందాం. మొదలెట్టిన ముహూర్తం బాగులేదనుకుందాం. అనుకుందాం. అనుకుని పిక్చర్లోంచి కళం తీసేద్దాం. తీసేసి ఆ క్యారెక్టర్కి మంజరి మేడంని ఫిక్స్ చేసి సినిమా మళ్ళీ మొదలెడదాం. పోయింది పొల్లు, ఉన్నది గట్టి అనుకుంటేనే గాని మనం గట్టెక్కలేము. ఏమంటారు? ఆ సంగతి ఏదో మీరు చూసుకోండి. మధ్యలో నేనేం మాట్లాడినా బాగోదు. నా ఉద్దేశం అది కాదు మేడం. నీ ఉద్దేశం అది కాకపోయినా పాప కళ. అయ్యా, పాపం అనుకుంటే మధ్యలో మనం పాపర్లం అయిపోతాం. నాకిందులో మేడం గారి మీద అభిమానం గాని కళ మీద కోపం గాని లేనే లేవు. ఉంటే గింటే మీ మీద, మీరు నాకు ఇచ్చిన సినిమా అవకాశం మీద ప్రేమ అంతే. అంతేనంటావా? అంతే మహాప్రభో. ఈ విషయంలో మీరు మాట్లాడకండి. మీ క్షేమం కోరి చెబుతున్నాను. అరే, ఫిల్మ్ 50 feet కూడా దాటలేదండి. అంచేత ఆవిడ్ని కాదనుకున్నంత మాత్రాన మనకొచ్చే పెద్ద నష్టం ఏమి ఉండదు. బాగా ఆలోచించండి. టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నా డ్యూయల్ రోల్తో మీకు ఫ్లాప్ మూవీ ఇచ్చినందుకు నేను ఎంతగా బాధపడుతున్నానో మీకు తెలీదు. ఆ బాధ నుంచి రిలీవ్ కావాలంటే నాకు ఈ అవకాశం ఇప్పించండి. పిక్చర్ హిట్ చేసే పూచి నాది. ఆహా, నంబర్ 1 హీరోయిన్
నోరు విడిచి తనకు ఆఫర్ ఇమ్మని అడుగుతోందంటే మీ అదృష్టాన్ని ఏమని చెప్పాలి? కావాలంటే ఆ 50 ఫీట్ నష్టాలని నేనే భరిస్తాను. ఇంకేమండి, ఒప్పుకోండి. ప్లీజ్. సరే, మీరు ఎంతగా చెప్తుంటే నేను ఎందుకు కాదంటాను? ఏంటాను? మరి నీ రెమ్యూనరేషన్ ఏమో. అయ్యా, ఆ సంగతి నాకు వదిలేయండి. మీరిచ్చిందే మేడం గారు పుచ్చుకుంటారు, సరేనా? మ్, అయితే సరే. మరైతే ఈ విషయాలన్నీ అటు ఫైనాన్సర్స్కి ఇటు ప్రెస్కి చెప్పడానికి చిన్న గెట్ టుగెదర్ అరేంజ్ చేస్తాను, మీరు మాట్లాడాలి. ఆడదాం, దాందే ఉంది కానీ మరి పనికిరాని బొమ్మని షోకేసులో పెట్టినట్టు మన బిల్డింగ్లో ఇంకా కళ్ళెందుకు? వెళ్ళిపోమని చెప్పరాదు? చెప్దాం, ఆ సంగతి నేను చూసుకుంటానుగా. చూసుకునేదేదో తొందరగా చూసుకో. ఇక ముప్పోట్ల కళ్ళకి తినబెట్టడం ఎస్ట్ కిందే లెక్క. ఏంటంటావు? correct. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను రంగంలోకి దూకుతాను. మ్, ఓకే. మ్. కళా, నిన్నెలా అణగదొక్కాలో అలా తొక్కేశాను. నీ చాప్టర్ క్లోజ్. లేకపోతే అదొక హీరోయిన్, పైగా మీకు పోటీయా? ఇంకేం పోటీ, దాని బతుకంతా లూటీ అయిపోయింది. చిటపట సినుకులు పడుతూ ఉంటే సెలికాడే నువ్వా? అవునండి, రివాల్వర్ రావుని, వెంకటేశ్వరరావుని. బాగున్నారా? ఏం బాగు, గుండెలు అదిరి బెదిరి సత్తంటే ఎందుకంటే ఎందుక? ఏంటిలా దయచేశారు? మీకోసమే. అంటే దీంతో పేల్చి పారేద్దామనా? అయ్యేం మాట్లాడే. మరి సంగతి ఏంటో చెప్పు. చెప్తాను గానీ ముందు కప్పు కాపీ ఏడేడిగా కొట్టించండి. కాఫీ ఆయ్. కొట్టించాలా? ఆయ్. ఏం పని చేసావు అంతలా అలసిపోయావు? చేశానండి, చాలా పెద్ద పని చేశాను. ఆ, మా మామనే అదేనండి, మా ఆవిడోళ్ళు అయ్యింది మీతో చెప్పినట్టుగానే దీంతో లేపేశాను. మాట అంటే మాటే, మాట తప్పను. పాపం పెద్ద మనిషి అయిపోయాడా? అయిపోయాడండి, అందులో అనుమానం లేదు. ముక్కు కింద ఏలెట్టి చూసి మరీ గాలి ఆడటం లేదని పక్కా చేసుకున్నాకే మీ కాడకు వచ్చా. ఇప్పుడు చెప్పండి, మీరు రెడీనా? దేనికి? అదేటండి, ఏటి తెలియనట్టు అడుగుతారో చెప్పండి. సినిమాకి మీరు రెడీనా? ఆయ్? ఆ, చెప్పండి, షెడ్యూల్ ఎప్పటి నుంచి చేసుకుందాం? షెడ్యూల్ ఆయ్? కథా పాడు నీ పాడి ఏం లేకుండా అప్పుడే షెడ్యూల్ ఏంటి? ఆయ్? కథేముందండి, అదేమన్నా కొమ్మ మీద కూత అండి, ఒట్టుకు రావడం కష్టమనడానికి కదండి. ఏమండు, మాట వరుసకి నిమిషానికి 3 కథలు చెప్పగలను. చెప్పండి, మీకు ఇనే ఓపుకుందా? ఇప్పుడు లేదు కానీ తర్వాత కలుద్దాం. ఇంకెళ్ళరా? మరి కాఫీ? ఓ కాఫీ ఎవరక్కడ? ఇక్కడ ఒక కాఫీ. ఓయ్ ఓయ్, ప్రొడ్యూసర్ గారు కానీ చెప్పండి. ఓ ప్రొడ్యూసర్ గారికి ఇక్కడ ఒక కాఫీ. అది రండి, కూకుందా రండి. రండి, కూకోండి. ఇప్పుడు చెప్పండి, మీ రేట్ ఎంత అంటారా? నాకేం తెలుసు? అదేటండి, మీ రేటు మీకు తెలీదా? అదా 15, 15, 15. ఏంటి ఏలా లచ్చలా? లక్షలంటే లేపేస్తాడేమో. వేలు చెప్పడమే బెటర్. వేలే. ఏలా? అయితే అడ్వాన్స్ ఎప్పుడు తీసుకుంటారు? మీ ఇష్టం. సార్ కాఫీ. ఆయనకి ఆ. ఉంచండి. నేనా? అయ్యో, నా అన్ని మీ కాడే ఉన్నాయి కదండి, ఆటితో పాటు ఇదినో ఉంచండి. ఉంచండి. ఆ.
అండి మరి నేను వస్తానండి, మళ్ళీ కలుసుకుందాం అండి. See you. మరైతే ఈ విషయాలన్నీ అటు ఫైనాన్సర్స్కి ఇటు ప్రెస్కి చెప్పడానికి చిన్న గెట్ టుగెదర్ అరేంజ్ చేస్తాను, మీరు మాట్లాడాలి. ఆడదాం, దాందే ఉంది కానీ మరి పనికిరాని బొమ్మని షోకేసులు పెట్టినట్టు మన బిల్డింగ్లో ఇంకా కళెందుకు? వెళ్ళిపోమని చెప్పరాదు? చెప్దాం, ఆ సంగతి నేను చూసుకుంటానుగా. చూసుకునేదేదో తొందరగా చూసుకో. ఇక ముప్పోట్ల కళకి తినబెట్టడం ఎస్ట్ కిందే లెక్క. ఏంటంటావు? మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను రంగంలోకి దూకుతాను. అమ్మగారు, అమ్మగారు, ఆ? డిన్నర్ రెడీ అమ్మగారు. వద్దు, నువ్వు వెళ్ళు. అలాగంటే ఎలా అమ్మగారు? మీరు తినకపోతే ప్రొడ్యూసర్ గారు నన్ను నిన్ను నన్ను నన్ను తిడతారమ్మగారు. ఏం తిట్టరు, నువ్వు వెళ్ళు. అది కదమ్మగారు. Shut up. సరేనమ్మగారు. హలో, నేను మేడం రత్నాన్ని, కలమ్మగారు పని మనిషిని. చెప్పు. మరేం లేదు మేడం గారు, నాకెందుకో కళమ్మగారిని చూస్తూ ఉంటే భయంగా ఉంది. అదేంటో తెలియడం లేదు మేడం గారు. ఎందుకు? ఎందుకంటే కళమ్మగారి సూపు మాట అదో మాదిరిగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? మనం ఆడుతున్న నాటకం కళమ్మగారికి తెలిసిపోయినట్టుంది మేడం. తెలీదు, తెలిసే అవకాశం లేదు. నువ్వేం కంగారు పడకు. అది కాదు మేడం, కళమ్మగారు ఈ మధ్య చెవిలో మాటల మిషన్ నెట్టుకున్నారు. దాంతో అమ్మగారికి అన్నీ వినిపిస్తాయి. నిజమా? నేను నీకు ఇచ్చిన మందులు నువ్వు దానికి సరిగ్గానే ఇస్తున్నావా? ఇస్తున్నాను మేడం, అయినా వినిపిస్తున్నాయి. అలా జరగటానికి వీల్లేదే. కొంపతీసి డాక్టర్ ఇచ్చిన మందులు ఇస్తున్నావేమో. లేదు మేడం, కళమ్మగారికి డాక్టర్ బాబు ఇచ్చిన మందులు ఎప్పుడో పారేశాను. మీరిచ్చిన మందులే వాడుతున్నాను. మరైతే వినిపించకూడదే. నేను నీకు ఇచ్చిన మందులు పవర్ఫుల్. చచ్చినట్టు చెవుడొచ్చి తీరాలి. ఏమో మేడం. సర్లే, చస్తుందని బాంబు పెట్టినా చావలేదు. వస్తుందని మందులు ఇచ్చినా దానికి చెవుడు రాలేదంటే అది గట్టిపిండమే. అయినా ఈ నాటకాలన్నీ నీకు అనవసరం. జరగాల్సిందంతా జరిగిపోయింది. దాన్ని సినిమాలోంచి తీసేశాం. ఇక ఇంట్లోంచి కూడా త్వరలోనే దాన్ని వెళ్ళగొడతాం. నువ్వేం భయపడకు. సరే మేడం.